అసలు మ్యారేజ్ చేసుకోపోవడం బెస్ట్. తిరగడానికి ఒకరు, చేసుకోవడానికి ఒకరు. ఒక్కసారి తలుపు దాటి వచ్చి పర్సనల్గా అడిగి చూడు, ఇదే క్వశ్చన్ అడిగి చూడు, వాళ్ళు అప్పుడు కూడా ఇదే మాట చెప్తే ఏదంటే కామం, కామంతో కొట్టుమిట్టులాడుతూ జంట బట్టలు వేసుకొని తిరుగుతారు అంతే తప్ప. సో ఇప్పుడు బయట చూసుకుంటే ప్రెసెంట్ జనరేషన్ ఎట్లుంది బ్రదర్, అంటే బాయ్స్ కానీ గర్ల్స్ కానీ? అది ఎలా ఉందన్న దాని మీద వదిలేస్తే మనకు నచ్చినట్టు మనం ఉండడం వల్ల కరెక్ట్. సో ఇండివిజువల్ పాయింట్ ఆఫ్ వ్యూలలో ఒక్కొక్కరికి ఒక్కొక్క ఆలోచన ఉంటుంది, బాయ్స్ అయినా గర్ల్స్ అయినా. బట్ నా యొక్క సజెషన్ ఏంటంటే ఎవడో చెప్పింది వినకుండా మీకు నచ్చింది మీరు చేసుకోండి. అసలు మ్యారేజ్ చేసుకోపోవడం బెస్ట్. అరే ఫ్యూచర్ ఏముందబ్బా, ఇప్పుడు నువ్వు వండుకొని తిన్నావు అనుకో ఒకటే కర్రీ, అడుక్కదంటే 60 కర్రీలు. సో అంటే ఇప్పుడు అంటే ఎందుకు మీకు ఎందుకు అలా ఇంట్రెస్ట్ ఎందుకు లేదు? ఇప్పుడు ఇంట్రెస్ట్ ఎందుకు లేదు అనేది, అంటే పెళ్లి మీద ఇంట్రెస్ట్ లేదా, అమ్మాయి మీద ఇంట్రెస్ట్ లేదు? పెళ్లి మీద లేదు, అమ్మాయి మీద ఎందుకు ఉండదు, పెళ్లి మీద లేదు. పెళ్లి చేసుకుంటే పంజరంలో చిలకలేక బతకాలి, పెళ్లి చేసుకోబోతే ఆకాశంలో ఎగురుతూ బతకవచ్చు. ఆ ఫ్రీనెస్ నాకు కావాలి, ఆ ఫ్రీడమ్ మనకు కావాలి. సో మన ఫ్రీడమ్ కోసం పెళ్లి చేసుకోవద్దు. ఒకవేళ పెళ్లి చేసుకుంటే ఫ్రీడమ్ పోయినట్టే. సో నేను లైఫ్ లాంగ్ ఫ్రీడమ్గా ఉండాలనుకుంటున్నా. 60 ఏళ్ళు వచ్చినా కానీ ఇంతే ఫ్రీడమ్ ఉంది. కొంతమంది పెళ్లి చేసుకున్నాం బాగానే ఉన్నాం కదా అంటారు, వాళ్ళకేం చెప్తారు? ఒక్కసారి తలుపు దాటి వచ్చి పర్సనల్గా అడిగి చూడు, ఇదే క్వశ్చన్ అడిగి చూడు, వాళ్ళు అప్పుడు కూడా ఇదే మాట చెప్తే ఏదంటే లవ్ అనేది లేదు బ్రదర్. ఒక అమ్మాయికి ఒక అబ్బాయికి మీద వచ్చి అవసరాన్ని బట్టి మాట్లాడడమే లవ్ అని చెప్పేసి పెట్టేసుకున్నారు, అంతకుమించి ఏం లేదు. సో దెర్ ఇస్ నో లవ్, దెర్ ఇస్ నథింగ్. మనం చూస్తున్నాం ఇంతమంది జంటలు తిరుగుతున్నారు, వాళ్ళందరూ వాళ్ళ గురించి కామం, కామంతో కొట్టుమిట్టులాడుతూ జంట బట్టలు వేసుకొని తిరుగుతారు అంతే తప్ప ఏమీ లేదు. జెన్యున్ లవ్ ఒకసారి వాళ్ళ ఇంట్లో తెలుసుకున్న తర్వాత అప్పుడు బయటపడతాయి అన్నీ. ఇప్పుడు లవ్ మ్యారేజ్ అయినా అరేంజ్డ్ మ్యారేజ్ అయినా మన ఇండియాలో 85% కన్నా డివోర్సెస్ జరుగుతున్నాయి. ఇంకా ఫ్యూచర్లో 10 years తర్వాత ఫ్యూచర్లో అసలు మ్యారేజ్ అనే కాన్సెప్ట్ ఉంటుంది మనకి. ఎందుకు అమ్మాయిలు చెత్తగా ఎక్కువ పడతారు అని నా క్వశ్చన్ కాదు, యూనివర్సల్ క్వశ్చన్. అది ఏం లేదు బ్రో, ఇప్పుడు మంచోళ్ళు అనుకో వాళ్ళ పనులలో బిజీ ఉంటారు, చెత్త వాళ్ళు అనుకో వాళ్ళు చేయడానికి వేరే పని లేదు, అమ్మాయి చుట్టూ తిరుగుతారు. సో అమ్మాయి చుట్టూ తిరగడం వల్ల ఏంటంటే వీడు మన మీద చాలా ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడు అని చెప్పేసి ఒక ఆలోచన, దానివల్ల పడతాడు తప్ప అంతేం లేదు. కానీ ఆ చెత్తని పెళ్లి చేసుకోరు. పెళ్లి వరకు వచ్చేసరికి ఆ చెత్తోడు పక్కకు ఉంటాడు, సాఫ్ట్వేర్, గవర్నమెంట్ ఇవన్నీ ముందుకు వస్తాయి. ఓకే, తిరగడానికి ఒకరు, చేసుకోవడానికి ఒకరు.